ఈ రాత్రికాల సమయంలో మేము దేవుని యొక్క దీవెన పొందుకుంటాం, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం అన్న వాళ్ళు బిగ్గరగా 2 చేతుల పైకెత్తి అల్లో చెప్పాలి. వెరీ గుడ్, మంచిది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి యొక్క విషయాలు మీరు గమనించాలని నేను మనవి చేస్తున్నాను. పరలోకమంతా నిండిపోవాలి, కుటుంబాలుగా పరలోకం వెళ్ళాలి, కుటుంబాలుగా నిత్య జీవములో, అమరత్వములో, సంతోషకరమైన రాజ్యములో మనము ప్రవేశించే బిడ్డలుగా ఉండాలి. అందరూ కూడా దైవికమైన జీవితం కలిగి జీవించాలి. వాస్తవానికి ఈనాడు దేవుడి బిడ్డలు కానీ, రక్షణ పొందని బిడ్డలు కానీ, పొందిన బిడ్డలు కానీ, ఎవరైనా కానీ దేవుడి యొక్క కార్యాలు చూడలేకపోవటానికి కారణం ఏంటో తెలుసా? నీవు నీ మనసు తిన్నగా నిలిపిన ఎడలా. ఎట్లా నిలపాలంట మనసు? చెప్పాలి. మనసు ఎలా నిలపాలి? తిన్నగా నిలిపిన ఎడలా. నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడలా. పాపము నీ చేతులు ఉండడం చూచి దానిని విడిచిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గత నీవు కొట్టివేసిన ఎడలా, నిశ్చయముగా నిర్దోషమై నీవు సంతోషించదవు. నీ గుడారములో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడలా. ఎక్కడ దుర్మార్గత ఉంది చెప్పాలి. ఎక్కడ దుర్మార్గత ఉంది? నోరులు ఉండయా? ఇంటి దగ్గర పెట్టొచ్చారా? దుర్మార్గత కొట్టివేసిన ఎడలా. ఈరోజు ఏంటంటే, మాకు దేవుడు కావాలి, పాపము కావాలి. దేవుడు ఆశీర్వాదం కావాలి, పాపము కావాలి. దేవుడు కావాలి, లోకము కావాలి. దేవుడు కావాలి, సాతాను కావాలి. ఎక్కడ తగ్గకూడదు. దేవుడు కావాలి, ఇల్లు కట్టేటప్పుడు సిద్ధాంతిని పిలవాలి. దేవుడు కావాలి, పెళ్ళి అనగానే ఇక అన్ని ఆచారాలు, సిద్ధాంతాలు అన్నీ కావాలి. ప్రియమైన వారులారా, అన్నీ నువ్వు కలిగి జీవిస్తుంటే, అట్లా జీవిస్తుంటే నిన్ను ఆశీర్వదించడానికి దేవుడేమో పిచ్చోడు కాదు, ఆయనేమో చెవులో పువ్వులు పెట్టుకోవాలా నీకులాగా. అల్లో చెప్పు, హుషారుగా చెప్పాలి. 2 చేతుల పైకి ఎత్తండి. కుర్చీలో కూర్చున్న వాళ్ళు గట్టిగా అల్లో చెప్పండి. పర్వాలా. కింద కూర్చున్న వాళ్ళు గట్టిగా అల్లో చెప్పండి. అమ్మో, వీళ్ళు ఇంకా పర్వాలా. ఇప్పుడు అందరు కలిసి చెప్పండి. ఇంకా ఎట్లుంటుందో చూద్దాం. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకొంచెం సౌండ్ పెంచండి కొద్దిగా. ఈ 3 రోజుల పరిశుద్ధాత్మ అగ్ని పండగల్లో నువ్వు అగ్నితో యేసయ్యని నింపుతా ఉన్నాడు, మండిస్తా ఉన్నాడు, వెలిగిస్తా ఉన్నాడు. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. అన్నీ కావాలి, దేవుడు కావాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఈనాడు యవన బిడ్డలు కనుక చూస్తే, యవన బిడ్డలు ఏముంది? అందరూ మనసు అసలు తిన్నగానే ఉండదు. తిన్నగా చూడరు. బజార్లో వెళ్తుంటే తిన్నగా చూడరు. రోడ్లు వెంకట చూస్తూ ఉంటారు, సినిమా పోస్టర్లు వెంక చూస్తూ ఉంటారు, రకరకాల తిక్క చూపులన్నీ చూస్తూ ఉంటారు. తిక్క చూపులన్నీ చూస్తా తిక్క పనులన్నీ చేస్తూ ఉంటారు. నీ మనసు నీవు తిన్నగా నిలిపిన ఎడలా మూర్ఖులకు, ఈ తరం వారికి వేరై రక్షణ పొందమని వాక్యం తెలియజేస్తుంది. అల్లో చెప్పాలి. హల్లెలూయా. మూర్ఖులైన అన్న మాటకి గ్రీకు భాషలో వంకరైన అన్న మాట ఉంది. పిల్లలు కూర్చోండి అమ్మా, కూర్చోండి. పాము ఎలా నడిచిద్ది? నడిచిద్ది కాదు, పాకిద్ది. పాము ఎలా పాకిద్ది? స్ట్రైట్గా ఇట్లా ఇట్లా ఇట్లా. లేకపోతే అది వంకర తిరగపోతే అది పాకలేదు. ఎందుకో తెలుసా? యేసయ్య దానిని శపించాడు. అది శాపగ్రస్తమైనది. మూర్ఖులైన ఈ తరం
వంకరని తరం, వంకర చూపులు, వంకర మాటలు, వంకర పద్ధతి, వంకర మనస్తత్వం అస్సలు తిన్నకుండరు. కానీ దేవునిది తిన్నని మార్గం, పరలోక మార్గం, తిన్నని మార్గం. పరలోక మార్గం, నిత్య జీవ మార్గం, తిన్నని మార్గం. గట్టిగా చప్పట్లు చప్పట్లు. ఒక ఆయన వంకర మార్గంలో క్రైస్తవుల్ని దూషిస్తూ, నిందిస్తూ, అపహసిస్తూ, క్రైస్తవులను చంపేస్తూ, జైల్లో పెడుతూ భయంకరంగా జీవిస్తున్నాడు. అడ్డదిడ్డాలమైన త్రోవల్లో, వంకర త్రోవలు, సాతాను త్రోవలు, మతోన్మాదంతో, ఉన్మాదముతో క్రైస్తవం లేకుండా చేయాలి. ఎవరు లేకుండా చేయాలంట? క్రైస్తవం లేకుండా చేయాలి. చర్చీలు పడగొట్టాలి, సేవకుల్ని ఇబ్బంది పెట్టాలి, హింస కలగజేయాలి, బాధ పెట్టాలి అని చెప్పి ఎన్నో రీతులుగా ఆ సౌలు అనబడిన యవనస్తుడు కంకణం కట్టుకున్నాడు. అయితే దేవుడు అద్భుతమైన రీతిలో పరలోకపు దర్శనముతో ఆయన సౌలుని దర్శించి పౌలుగా మార్చాడు. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టొచ్చుగా. నేను అడు చేస్తా, పాస్టర్లను కొడతా, పాస్టర్లను చంపుతా, మందిరాలు పడగొడతా, క్రైస్తవుల మీదకి ఇబ్బందులు కలుగజేస్తా అన్నవాడు నిమిషంలో గుడ్డోడైపోయాడు. ఏమైపోయాడు? అయ్యా కొంచెం నన్ను ఎవరన్నా చేతులు పట్టుకొని నడిపిండయ్యా అని అంటున్నాడు. అప్పుడు దాకా గుర్రం మీదకి సౌలు అని పేరు వింటేనే గజగజ వణికిపోతా ఉన్నారండి. ఈ యొక్క హింసలో ఈ క్రైస్తవుల్ని యెరూషలేములో చేశా, ఇజ్రాయెల్ దేశంలో, సిరియా దేశం దమస్కు దగ్గర అక్కడ కూడా వెళ్ళి వాళ్ళని కూడా హింస పెట్టాలి, వాళ్ళని కూడా తీసుకొచ్చి జైల్లో పడేయాలి అని వెర్రవీగు తేల్తా ఉన్నాడు. దేవుడు చూసి ఒకే ఒక దెబ్బ కొట్టాడు. మన రాష్ట్రంలో, మన దేశంలో కూడా ఇదే జరగబోతుంది. చప్పట్లు కొట్టచ్చు. ఇదే జరగబోతుంది. నువ్వు ఎంత అధికారమైనా, ఎంత మినిస్టర్ అయినా, నీ చేతిలో ఎంత పవర్ ఉండా, ఇదిగో అసలు సిసలైన పవర్ కలిగిన దేవుడు పరలోకములో నీకంటే పైగా ఉన్నాడన్న సంగతే జ్ఞాపకం చేసుకో. నీకు పవర్ ఇచ్చింది ఆయనే. జాగ్రత్తగా వాడు. దుర్వినియోగం చేసావా, పవర్ పీకి స్విచ్ ఆఫ్ చేసి పడేస్తాడు, తీసేసేస్తాడు, లేపేసేస్తాడు. జాగ్రత్త. ఒకప్పుడు సోవియట్ యూనియన్, సోవియట్ రష్యా, అనేకమైన దేశాలు కమ్యూనిజం భయంకర ఉక్కుపాదంతో పరిపాలించింది. కానీ ఏమైపోయింది? కమ్యూనిజం, సోవియట్ యూనియన్ కుప్పకూలిపోయి దేశాలన్నీ విడిపోయిన దెబ్బకి రష్యా ఇప్పుడు చాలా క్రైస్తవ దేశంగా మార్చబడింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఇలాంటి వాళ్ళని యేసయ్య దేవుడు ఎంతమందిని చూశాడు? ఎల్లో చెప్పండి, హుషారుగా చెప్పాలి. హల్లెలూయా. అయితే అననీయ వచ్చి ప్రార్థన చేసిన తర్వాత ఆయన తిన్నదనబడిన వీధికి వెళ్ళు, తిన్నటి మార్గంలోనికి నడిపించాడు. రక్షణ పొందాడు, మారు మనసు పొందాడు, బాప్తీసం పొందాడు. దేవుడికే మహిమ కలుగునుగాక. గట్టిగా స్తోత్రం. నీవు నీ మనస్సు తిన్నగా నిలిపిన ఎడలా